హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త. అకౌంట్లోకి 53,000 వీరికి మాత్రమే. అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైతులకు అదే శుభవార్త. ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. కిరాక్ స్కీమ్ను అమలు చేస్తుంది. దీనివల్ల చాలామంది ఊరట లభిస్తుంది అనుకోవచ్చు. ఇంతకీ ఆ స్కీమ్ ఎవరికి ప్రయోజనం కలుగుతుంది, ఎటువంటి అంశాలపై ఈ స్కీమ్ అమలవుతుంది? కోనసీమ జిల్లా ఎక్కువ మంది కొబ్బరి చెట్లను సాగు చేస్తూ ఉంటారు. కొబ్బరి చెట్లు ఏకంగా 100 ఏండ్లు వరకు కాయలను ఇస్తాయి. ఆ తర్వాత వీటిని తొలగిస్తూ ఉంటుంది. అయితే చాలా కొబ్బరి మంది మొక్కలు చేసే వారికి గవర్నమెంట్ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఇలా 100 ఏండ్ల దాటిన చెట్లకు తొలగించి కొత్తవి నాటేందుకు ప్రభుత్వం కొబ్బరి డెవలప్మెంట్ బోర్డును అన్నదాతలకు అందించే స్కీమ్ తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే చాలా వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొబ్బరి తోట పునరుద్ధరణకు పథకంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ కింద రైతులకు తెగుళ్ళు సోకిన చెట్లకు, కాయని చెట్లకు తొలగించేందుకు దీనికి ప్రభుత్వం నుంచి రాయితీ కింద డబ్బులు లభిస్తాయి. హెక్టర్కు రైతులకు 53,000 వరకు రాయితీ పొందవచ్చు. ఇది సానుకూల అంశం అని అనుకోవచ్చు. కొబ్బరి చెట్లు తొలగించుకుంటే ఒక్కో చెట్టుకి 1000 ఇస్తారు. హెక్టర్కు 32 చెట్ల వరకు రాయితీ వస్తుంది. ఇంకా కొబ్బరిని మొక్కలు నాటడం వల్ల ఎకరానికి 40,000 రాయితీ వస్తుంది. ఇలా హెక్టర్కు 100 మొక్కలకు డబ్బులు వస్తాయి. ఇక ఎరువులు వేయడానికి రూపాయలకి 8,700 వరకు డబ్బులు రాయితీ కింద పొందొచ్చు. ఇలా 2 ఏళ్లకు డబ్బులు చెల్లిస్తారు. మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.